పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్వతీపురం మండలం జమదల గ్రామం రైతులు తాము పండించిన పంటను రైస్ మిల్లర్లు కొనడం లేదు అంటూ ఆందోళనకు దిగారు. వెంటనే తమ గ్రామంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. దీంతో 5 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. ఇరవై రోజులు సరుకు నడిచింది, 10 రోజుల నుంచి స్టాక్ నిలబడిపోయింది. ప్రతి మిల్లర్ కూడా 4 కేజీలు రైస్ అదనంగా అడుగుతాండ్రు. లేదంటే జమదాల అంటే మీరు పక్కన పెట్టండి, లాక్ చేసి పంపించేస్తాండ్రు. తిరగా ఎవరు మిమ్మల్ని ట్రక్ సీట్ కొట్టమంటారని ఇష్యూ తయారు చేస్తాండ్రు. రైతులందరినీ జడిపిస్తాండ్రు. ఈ రోజుకి రోడ్డు మీదకి ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. రైతు మొన్న ఏదో తుఫాను విపత్తు ఈ రోజు ముక్క అవుతుంది. ఈ ముక్క వల్ల పెద్ద ఇష్యూస్ వేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతాండ్రు. ఇప్పుడు ఎంఈఓ తర్వాత డిటి వీళ్ళందరూ కూడా వచ్చారు కూడా ఏ ఒక్క సమస్కారం లేదు, పరిష్కారం లేదు. 9 రోజులు అవుతుందండి సరుకు తయారయ్యి. ఇదిగో అదిగోని చెప్పి నాయకులు కూడా ధాన్యం కొనట్లేదు. 5 కేజీలు ఇమ్మంటారండి. రైతులు మేము 3 కేజీలు ఇస్తామన్నా కూడా ముందలకు రావట్లేదు. ఇది తీసుకోవట్లేదండి. మిల్లు వాడు అక్కడికి వెళ్ళి మాకు వద్దు సరుకు జమదాలు వద్దు అనేస్తానండి. జమదాలు మాకు వద్దు అనేస్తాండ్రు. ఏటి కారణమో చెప్పమంటే చెప్పట్లేదు. రోజు మాకు 5 రోజులు మీటింగ్ పెడతాండ్రు. ఈ రోజు నుంచి ఇంకా కూడా కోపానికి ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం.